గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారికి, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారికి, గౌరవ మాజీ మంత్రి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు రెడ్డి నాయక్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న శంకర్ నాయక్ గారికి, గౌరవ పెద్దలు యాకబ్ రెడ్డి గారికి, ఫరీద్ గారికి, వెంకన్న గారికి, కన్నా గారికి, అలాగే మిగతా నాయకులకు మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. నిన్న మహబూబాద్లో జరిగిన పోలీసులు అలాగే కాంగ్రెస్ పార్టీ సృష్టించిన హైడ్రామా మీరు చూశారు. ఈరోజు ఈ పార్టీకి మా నాయకులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీటింగ్ అయిపోయేది. ఎప్పుడు లేని వాతావరణాన్ని మహబూబాద్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిచయం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి దాడులు గొడవలు మరి అది ఈ రోజు నుంచి కాదు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళు ఒకళ్ళని దించడానికి ఒకళ్ళను మరి వాడుకొని ప్రజల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు అదే జరుగుతుంది. లగచెర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రమంతా తెలియజెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నాను, అయిపోయే ధర్నాను అనవసరంగా మానుకోటకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపుయడం, అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. మరి రాత్రి 11:30 వరకు సుమారు 6-7 గంటలు మేము ఎస్పీ ఆఫీస్లో లోపల 3 గంటలు బయట 3 గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిపశువు చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మానకోటని ఇవాళ చూస్తే కర్ఫ్యూ తలపిస్తూ ఉంది. కోవిడ్ అప్పుడు కూడా ఇలా లేదు. కర్ఫ్యూను తలపించే విధంగా మానకోటను తయారు చేసిరు. దీనికి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ గారు అలాగే 2 శాసనసభ్యులు. ఎవరైనా శాంతియుతంగా సభలు జరగాలని కోరుకోవాలి, కానీ మీరు రాళ్లతో కొట్టండి, అడ్డుపడండి, అడ్డుకోండి అని మాట్లాడటం దుర్మార్గం. నేను గౌరవ ఎస్పీ గారిని మా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలు కాపాడే మరి సాకుతో మీరు అనుమతిని ఏ విధంగా నిరాకరించిందో మా రామచంద్రు మాట్లాడినా, బలరాం మాట్లాడినా, మురళి మాట్లాడినా మరి సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు ప్రజల మరి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఇంత దిగజారి ఇంత దుర్మార్గంగా మాట్లాడటం శోచనీయం, దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులుగా ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళ మీద సుమోటోగా కేసు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, గిరిజన సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు నిజంగా లగచెర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూతపడిపోయింది. ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు. ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు 300 కుటుంబాలు 250 నుంచి 300 కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం. అంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఒక నీతి లేదు, నీ మాటలకు చాతలకు పొంతన లేదు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి, రేవంత్ రెడ్డి గారు మీకు చేసే ఊడిగానికి మరి మా గిరిజనులను బలిపశువులు చేయొద్దు. మరి గిరిజనుల మరి పక్షాన ఉండాల్సిన గిరిజనులు ఎవరు? అవకాశం కోసం, అధికారం కోసం గిరిజన ద్రోహులుగా మారి వాళ్ళకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరో ఈ సంఘటన ద్వారా తేలిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ గారిని
నిన్న వాళ్ళు ఇచ్చిన రిజెక్ట్ లెటర్ని రేపు మేము పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తాం. హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మానకోర్టులో సభ నిర్వహిస్తాం. అందరినీ కూడగట్టి మీ మీ ద్వంద్వ నీతి ఏందో, మీ మొండి వైఖరి ఏందో, మరి కనీసం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఎందుకు అర్థం చేసుకోవట్లేడో అర్థం కావట్లేదు. సొంత మరి నీ నియోజకవర్గం కొడంగల్ ప్రజల్ని మెప్పించలేనోడివి, ఒప్పించలేనోడివి, నువ్వు రాష్ట్ర ప్రజల్ని ఏం మెప్పిస్తావు, రాష్ట్ర ప్రజల్ని ఏం ఒప్పిస్తావు, ఎట్లా పాలిస్తావు? అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది. యదా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయాడు. మంత్రి నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది, పట్టించుకునేవాడు అడిగేవాడు, ఎందుకు మాట్లాడినామని అడిగేవాళ్ళు ఉండరు. ఎమ్మెల్యేలు దాడులు చేయండి, రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం. వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది. రేవంత్ రెడ్డి గారు మానుకోటకు ఈ నిన్నటి సంఘటన దీనికి ఒక పరాకాష్ట అని చెప్పి తప్పకుండా ఇలాంటివి జరగొద్దు. మేము ఉన్నప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా మానుకోట మీద ఫోకస్ పెడితే ఇవాళ దాడులు దౌర్జన్యాలు మరి రెచ్చగొట్టుడే మీ ఎజెండాగా ఉంది. ఈ రోజు వరకు ఒక నయా పైసా తేని మీరు ఈ మానుకోటకు మీరు చేసింది అంటూ ఏదైనా ఉందంటే అది శూన్యం తప్ప, పెద్ద జీరో తప్ప ఇంకోటి లేదు. మీరు ఇంకేం చేస్తే రేపు ప్రజల ఆదరాభిమానాలు చురగొంటారో దాని మీద దృష్టి పెట్టండి. బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ గారు అని చెప్పి హితవు పలుకుతూ మరి తప్పకుండా బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తాం. దాంతో మళ్ళీ కార్యకర్తలు ప్రజల ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మీ అందరూ తెలుసు మహబూబాద్ జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరం కూడా గిరిజనులందరికీ కూడా ఏదైతే లగచర్లలో జరిగిన ఘటనకు గాను అందరం కూడా వాళ్ళందరికీ సంఘీభావం తెలిపేయాలి, వాళ్ళ మనోధైర్యం నింపాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కూడా నిన్న ఇవాళ మహాధర్నా కార్యక్రమానికి గత 2 రోజుల నుంచి ఎస్పీ గారి దగ్గర ఇటు రవీంద్రరావు గారు అయితే మా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా వారిని కలిసిన తర్వాత వారు కూడా చాలా సానుకూలంగా నిన్న మొన్న వారు కూడా మీ పనులు మీరు ఏర్పాట్లు చూసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, రెగ్యులర్గా జరిగే ధర్నాలే కదా, దాంట్లో పెద్ద ఏం ఇబ్బంది లేని చెప్పి వారు స్వయంగా ఎస్పీ గారు మాకు మాట ఇచ్చిన తర్వాతనే ఆల్రెడీ మేము అన్ని గ్రామాల్లో కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇవాళ మహాధర్నా కార్యక్రమం ఉండే వాస్తవంగా కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కూడా కారణం కూడా మేము ఏదైతే మొన్న 3 రోజుల క్రితం ఢిల్లీలో ఏదైతే లగచర్ల గ్రామస్తులు మా గిరిజన తండావాస్తులు ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ల దగ్గర వెళ్ళి వాళ్ళకు మద్దతుగా ఎవరైతే వాళ్ళ కుటుంబాలను అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో వేయడం జరిగింది. వాళ్ళని వెంటనే విడుదల చేయాలా, వాళ్ళ భూములు అయితే తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన పట్టా భూములని దౌర్జన్యంగా ఫోర్జరీ సంతకాలు ఇప్పుడే పెట్టి ఉన్నారు. ఫోర్జరీ సంతకాలు చేసి అమాయకమైన గిరిజనుల యొక్క వాళ్ళని బలిగొనొద్దు, వాళ్ళ భూములు తీసుకోవద్దని చెప్పి వాళ్ళకి మద్దతుగా ఢిల్లీలో ఎప్పుడైతే మేము అందరం కూడా వెళ్ళి ఇచ్చినప్పుడు మహబూబాద్ జిల్లా నుంచి అందరూ కూడా మాకు ఫోన్లు చేసిండ్రు. కేటీఆర్ గారు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే మహబూబాద్లో రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉంది, ఖచ్చితంగా లఘుచర్ల ఇక్కడ కూడా కొంగరకలానే కాదు, లఘుచర్ల కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద ప్రత్యేకమైన దాడి జరుగుతూ ఉంది. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అందరం కూడా మేము సంఘీభావం చెప్తాం. కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి వారిని రావాలని ఏదైతే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత సంఘాల వాళ్ళు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, అందరూ అడిగిన తర్వాత వారి మాట వాళ్ళందరి విజ్ఞప్తి మేరకు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ ఎంత దౌర్జన్యం అంటే ఇవాళ పోలీసులు దీన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం కాదు, కాంగ్రెస్ ఏవైతే అధికార పైన ఉన్న నాయకులు కావచ్చు అందరూ కూడా ఇవాళ పోలీసు మీద అందరి మీద కూడా పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కూడా చివరి క్షణం నిన్న మీ అందరూ చూసిరు రాత్రి 12 గంటల వరకు కూడా మీ అందరం 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద కూర్చొని మేము అడిగిందే మేమేం తీవ్రవాదం కాదు, ఇక్కడ లేకపోతే ఏమైనా ఇక్కడ ఇటువంటి సంఘటనలు జరిగే గొడవలు కావడానికి ఇటువంటి ఏం కాదు, మేము ఒక గిరిజన బిడ్డలంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు,
ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం. మన బిడ్డలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం. మేము ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరూ సంఘీభావం చెప్పడానికి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరుగుతుంది, ఇంకా రేపు ఇంకెక్కడ జరుగుతుంది, దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి 12 గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపన చేస్తూ పైన కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్దల యొక్క మాటలు వినుకుంటూ పోలీసు యొక్క ద్వంద్వ వైఖరితో ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద మేము కూర్చుంటే అందరినీ కూడా చివరి ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఇవాళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది. మేమేం ఊరుకోం, మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారిని తెచ్చుడే గిరిజనులకు అయితే లగచర్ల గ్రామంలో 5 తండావాసులు 700 కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధైర్యం నింపడానికి ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతం అందరం అవసరం ఉంటే పార్టీలు అత్యధికంగా ఇవాళ మీడియా ముఖ్యంగా మీ అందరికి చెప్తా ఉన్నా, దయచేసి ఎవరైతే సంఘాల వారు మీరు రకరకాలుగా అడ్డుకుంటారు, ఎవరు అడ్డుకుంటారు అంటే మన గిరిజన భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనాలను మీరు అడ్డుకుంటారు అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా అన్యాయం చేస్తున్నారా లేదా అంటే మీరు చేసే పని ఏంది అంటే ప్రజాప్రతినిధి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏంది కేటీఆర్ కాస్త రాడుతూ కొడతావు, ఎందుకు కొడతావు, కేటీఆర్ ఏమన్యాయం చేసినా కొడతాను అంటే నీ ఉద్దేశం ఏంది, గిరిజనులకు సంఘీభావం చెప్పింది కొడతాను. ఇవాళ ఎవరైతే మాట్లాడినరో డోర్నాకల్ ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమీడియట్ పోలీసు అయితే మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేక ధర్నా చేస్తే సుమోటోగా డైరెక్ట్ లైవ్ లో మాట్లాడండి, ఏమని కేటీఆర్ తో రాళ్లతో కొడతా అని చెప్పిండ్రు, రాళ్లతో కొట్టుడు కాదు పోలీసులు సుమోటో ఎమ్మటే కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ ఏం చేస్తా ఉండు, మీరు రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి ప్రమాణం ఏదైతే పార్లమెంట్ ప్రమాణం చేసుకుంటూ కూడా రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలని. ఏమయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఎటుపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడతాం, రైతులను కాపాడతాం, అన్ని చేస్తాం, పేదలు చేస్తాం, ఇందిరమ రాజ్యం ఇదేనా ఇందిరమ రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా మీరు అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగబద్ధంగా మేము అడుగుతా ఉన్నాం. మాకు ధర్నా చేసే అవకాశం కావాలి, మేము తీవ్రవాదులం కాదు, మేము తెలంగాణ వాదులము, మేము తెలంగాణలో బిడ్డలము, ఈ గిరిజన బిడ్డలం. మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక లగచర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాగితం ఏది నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన కాగితాన్ని వాళ్ళకి ఇస్తూ తప్పకుండా మేము మహాధర్నా కార్యక్రమం చేయబడతాము, నిర్వహిస్తామని తెలియపరుస్తా ఉన్నాం. నిన్న మొన్న మేము ఇక్కడ మహబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని మేము ప్రోగ్రాం అనుకున్నాం. అందుకోసమే ఆ మీటింగ్ పర్మిషన్ కొరకు, ఆ ధర్నా పర్మిషన్ కొరకు ఎస్పీ గారిని కలిసాం. మా రవీంద్రరావు గారు వాళ్ళని కలిసారు. పర్మిషన్ ఇస్తామన్నారు, మీరు పెట్టుకోమన్నారు, ఏర్పాట్లు చేసుకోమన్నారు. నిజంగా వాళ్ళు ఆ రోజే చెప్పి ఉంటే మేము ఇంకోనాడైనా పెట్టుకుంది. ఆ విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మరొక లగచర్ల గిరిజనుల మీద జరిగిన దాడి అంటే ఇదొక దాడి. గిరిజనులకు అన్యాయం జరిగిందని తెలుపుకునే అవకాశం, ధర్నా చేసే అవకాశం, నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోవడం గిరిజనులకు ఇంకొక అన్యాయం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ధర్నా కానీ నిరసన కానీ మీటింగ్ పెట్టుకొని వారి బాధలు చెప్పుకోవడం కానీ ఇది ప్రజాస్వామ్య హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అటువంటి రాజ్యాంగానికే అన్యాయం తూట్లు పొడిచే విధంగా నిన్న పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. పోతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్ లగచర్ల అనే గిరిజన గ్రామం కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఆ గిరిజనుల ఓట్లతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. అటువంటి చోట పేదలైనటువంటి గిరిజనులు, కనీసం సరైన బట్ట లేనటువంటి గిరిజనులు, తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్న
గిరిజనుల భూములు వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాతలు సంపాదించిన భూమిని గత 6-7 నెలల నుంచి వాళ్ళు ఎంబడిపడి బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ తీసుకుంటామని చెప్పేసి ఎటువంటి ధర నిర్ణయం చేయకుండా వాళ్ళని మెప్పియకుండా ఒప్పియకుండా సుమోటోగా తీసుకుంటాం అని చెప్పేసి కలెక్టర్ గారిని పంపిస్తే వాళ్ళు నిరసన తెలిపారు. వాళ్ళు చేసింది ఏంటి? దానికి తండా మీద పడి ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేసి ఆడవాళ్ళు చిన్నలు పెద్దలు అనేది చూడకుండా ఆడవాళ్ళను తొక్కుతూ ఇంకా బట్టలు ఇప్పుతూ నిలబడి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అయినారంటే గిరిజన ఓట్లతోనే ముఖ్యమంత్రి అయినారు. మీరు ఇది నేను మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేయదలుచుకుంది. మీకు 63 సీట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో కేవలం. అందులో వరంగల్, ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలోనే మీకు 40 సీట్లు వచ్చినాయి. 40 సీట్లు 63లో 40 ఇక్కడనే వచ్చినాయి. ఈ జిల్లాలోనే గిరిజనులు ఎక్కువ. అందులో మరి ముఖ్యంగా లంబాడి గిరిజనులు ఎక్కువ. ఈ ఓట్లతోనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అటువంటి గిరిజనుల మీద దౌర్జన్యం చేసి అదంతా మర్చిపోయి గిరిజనులను తొక్కేయాలి అనేటువంటి ఆలోచన దుర్బుద్ధితో ఇలా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారు. నీ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులను నువ్వు మెప్పలేకపోయినావు. నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను నువ్వు మెప్పలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలను ఎట్లా మెప్పిస్తామని మేము ప్రజలు అనుకుంటారు. ఇకనైనా కూడా నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా, ఇకనైనా కళ్ళు తెరువు. నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదు. అధికారంలోకి రావడానికి 100 హామీలు ఇచ్చినావు. 100 రోజుల్లో ఉన్ననే 13 హామీలు అమలు చేస్తానన్నావు. ఎన్ని అమలు చేసావు? ఒక్కటి కూడా సంపూర్ణంగా నువ్వు పూర్తి చేయలేదు. అటువంటిది ఇవాళ గిరిజనులను అన్యాయం చేద్దామని నువ్వు పూనుకుంటే ఎట్లా? ఇక పోతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఇటు మహబాద్ ఎమ్మెల్యే కావచ్చు, అటు మా డోర్నకల్ ఎమ్మెల్యే కావచ్చు, మా ఎంపీ బలరాం నాయక్ గారు కావచ్చు, మీ ప్రాంతం గిరిజనులు మీకు ఓటు వేసి భారీ మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే గిరిజనుల కొరకు నిరసన ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు వేసి కొట్టమని అంటావా? ఇదంతా ఈ జిల్లా గిరిజనులు అందరు కూడా చూస్తున్నారు. మీకు సమయం వచ్చినప్పుడు మీకు వాత పెడతారు. ఇటువంటి కార్యక్రమం చేయడానికైనా మీకు వాళ్ళు ఓటేసి ప్రజాపత్తులు చేసి సేవ చేయమన్నది. నిజంగా మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఎన్ని హామీలు ఇచ్చారు? ప్రతి మనిషికో హామీ ఇచ్చారు, ప్రతి కులానికో హామీ ఇచ్చారు, ప్రతి వర్గానికో హామీ ఇచ్చారు, మహిళలకు హామీ ఇచ్చారు, కూలీలకు హామీ ఇచ్చారు, రైతులకు హామీ ఇచ్చారు, స్టూడెంట్స్కి ఇచ్చారు, ఉద్యోగస్తులకు ఇచ్చిండ్రు. ఒక్కరిని వదిలిపెట్టకుండా ఎవరికి ఏం కావాలనో అడగకముందు అన్ని ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ దౌర్జన్యం చేస్తారు. మీటింగ్ పెట్టుకునే అవకాశం లేకుండా, ఇక్కడ నిరసన చేసే అవకాశం లేకుండా, గిరిజనకు న్యాయం జరగాలని పోరాటం చేసి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే అవకాశం లేకుండా చేస్తారా? ఇంకో విషయం చెప్తున్నా, ఇంకో ఎమ్మెల్యే అంటారు మహబాద్ జిల్లాకు ఏం చేసారో మీరు కళ్ళు లేని కబోతులా? ఏం చేసారో మీరు చూడటం లేదా? మహబాద్ డివిజన్గా ఉన్నటువంటి మహబాద్ను కేసీఆర్ గారు జిల్లా కేంద్రంగా చేసారు. జిల్లా కేంద్రమే కాదు, జిల్లా కేంద్రం కలెక్టరేట్ బ్రహ్మాండమైన దేశంలో ఎక్కడ లేని విధంగా కలెక్టరేట్లు కట్టించిండు. ఈ జిల్లాకు మహబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, ఈ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు, ఈ జిల్లాకు నర్సింగ్ కాలేజ్, హాస్పిటల్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు తెచ్చారు. ఇవన్నీ మీకు కనపడటం లేదా? మీరు వచ్చే సంవత్సరం అయింది, ఎక్కడైనా ఒక్క పని చేసిర్రా? ఒక్క రూపాయి పని చేసిర్రా? ఎక్కడైనా చేయకుండా పైనుంచి రాళ్లతో
మీ మీద కేటీఆర్ మీద వేస్తాం, టీఆర్ఎస్ నాయకుల మీద వేస్తాం, మీ మీద దాడి చేస్తాం. ముఖ్యమంత్రి గారేమో బుల్డోజర్లతో తొక్కిస్తామంటారు, ఈ ఎమ్మెల్యేలో రాళ్లతో దాడి చేస్తామంటారు. ఇందుకేనా మీకు ప్రజా చేతులు ఎన్నుకున్నది? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఈ ధర్నా ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తప్పగా జరిగి తీరుతుంది. అవసరం ఉంటే హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకొని తప్పగా నిర్వహిస్తాం. లగచర్ల గిరిజనుల యొక్క హక్కులు, వాళ్ళ భూములు పోకుండా మేము పోరాడతాం, కొట్లాడతాం. రాష్ట్రంలో ఏ గిరిజనికి అన్యాయం జరిగినా, ఏ దళితునికి జరిగినా, ఏ బలైన వర్గాలకు జరిగినా కూడా తప్పగా ఇప్పటి నుంచి మేము ముందు ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, బీఆర్ఎస్ నేతలకి, మీడియా మిత్రులకి నమస్కారం. ఇప్పటివరకు చాలాసేపు గౌరవ సత్యవతి గారు, రెడ్డి నాయక్ గారు, కవిత గారు మాట్లాడారు. వాటన్నిటికీ జోలికి పోవాల్సిన అవసరం లేకుండానే సూటిగా ఒకటి రెండు మాటలు చూడండి. ఆడ మైక్ పెట్టి ఆడ మైక్ చూడండి పెట్టి అర్ధరాత్రి 163 సెక్షన్ అమలు పరుస్తూ గౌరవ కలెక్టర్ గారు ఆర్డర్ తీసి ఒక భయకంపితమైన వాతావరణం. ఇక్కడ మేము పత్రికా సమావేశం పెట్టుకుంటే గేట్ దగ్గర మైక్ పెట్టి, అంటే ఇంత అప్రజాస్వామ్యం ఏంటని. రేవంత్ రెడ్డి, నువ్వు ఎంత కొంతెత్తు మాట్లాడినావు ఎన్నికల ముందు, ధర్నాలు చేసుకొనియరా, మేము ప్రచారాలు చేసుకోవద్దా, సమావేశాలు పెట్టుకోవద్దా, ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు. 2 రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు, ఎంత ఆందోళన చెందుతున్నావు. ఒక ఘటన ఎంత నిన్ను అతలాకుతలం చేసింది, లగచర్ల ఘటన అనేది అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు. మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా, అది చేస్తానన్న మొనగాడివైతే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు? మా వెనక జనమే లేదు, ప్రభుత్వంలో వ్యతిరేకతే లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. మొన్న వరంగల్లో మాట్లాడావు కదా, ఊకదంపుడు ఉపన్యాసాలు. ఏ సభ సమావేశం నిన్న వేములవాడ పోయి ఆడ మాట్లాడింది. ఓ దేవుని దగ్గర అని కానీ, ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ, ఓ మహిళల మీటింగ్ అని కానీ, ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏదని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తున్నామంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమవుతుంది. నీ భయం, నీ వణుకుడు అనేది ప్రారంభమైంది. బిడ్డ మైబాద్ నిన్ను ఆపినావు కానీ నువ్వు 163 పెట్టుకుంటావా, 144 పెట్టుకుంటావా, లేకపోతే 30 సెక్షన్లు పెట్టుకుంటావా, నీ అయ్యా నీకు దోషిన సెక్షన్లని పెట్టుకో. మేము మాత్రం ఆగేది లేదు. మానుకోటగాడ మీద రాళ్ళెత్తామన్న మునగాళ్ళు, అరే రాళ్ళేసి తనిందే మేము రాగి ఉన్నాం. ఈడ కూర్చున్న వాళ్ళం అందరే రాళ్ళేస్తే బతుకు జీవుడు అని పరిగెత్తిన మీరా రాళ్ళ గురించి మాట్లాడేది, రాళ్ళేసే ముచ్చట మాట్లాడేది. బరాబర్ మా శక్తి ఉందో మీకు ఎరిక కనుక భయపడి బంద్ చేసుకున్నారు. మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం, నమ్మకం ఉంది. వెంటనే ఈరోజే హైకోర్టులో మేము దరఖాస్తు చేస్తున్నాం, కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నాం. త్వరలోనే కోర్టు అనుమతి ఇచ్చిన మరో రోజే నువ్వు మీ చిన్న ధర్నా చేద్దాం అనుకున్నావు. కానీ నీకు శనిగి శాటంతయి మైబాల ఎంత పెద్ద సభ జరుగుతో నువ్వు కొద్ది రోజుల్లోనే చూస్తావు. రేవంత్ రెడ్డి, మానుకోట గడ్డ అనే దాని మీద నిప్పు పుట్టింది. ఈ సెగన్ ఈ హైదరాబాద్ దానిక పోతుంది. నువ్వు అధికారం కోల్పోయే రోజు, ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు. నిన్న మానుకోట పర్మిషన్ ఇవ్వకపోవడంతో, ధర్నాకు పర్మిషన్ ఇవ్వడంతో ఆరంభమైంది. లగచర్లని నియోజకవర్గాలు అంటుకుంటే మానుకోటలో లేచి యావత్ రాష్ట్రం అగ్నిగుండమై సంగతి తెలుస్తుంది. బిడ్డ, సభ జరుగుద్ది. మేమేం ఆందోళన చెందడాలి, మేమేం భయపడాలి, మీరే అరెస్ట్ చేస్తారో అనుకున్నాం.
3 గంటలు ఎస్పీ ఆఫీసులో కూర్చున్నాం, 5 గంటలు కూర్చున్నాం. ఎన్ని రకాలుగా చేసినా సేవ లేదురా నాయన మీకు. అరేంజ్ చేసే సేవ లేదు, మాట్లాడే శక్తి లేదు, పర్మిషన్లు ఇచ్చే శక్తి లేదు, ఇవన్నీ లేదు. ఈ పోలీసు వాళ్ళని నమ్ముకొని పాలించిన ఏ పాలకుడు కూడా విజయవంతం కాలే. నువ్వు 100కి 100 రూపాయలు నువ్వు పోలీసు వాళ్ళని నమ్ముకొని మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. చేయలేవు బిడ్డ. నీ కుర్చీ గుంజడానికి నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు. నీ భర్తం పట్టడానికి 6 గ్యారెంటీల 13 హామీలు ఏమైనాయి బిడ్డ అని యావత్ తెలంగాణ ప్రజలు గొంతెత్తి కేసీఆర్ బయటికి రా, రండి సభలు పెట్టండి అని. మైబాదు ఎందుకు పెట్టుకున్నాం ధర్నా? ఇక్కడ ప్రజలందరూ కలిసి మా గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తారా? ఇక్కడ ఉన్న గిరిజనం మేము వారు అంతు చేస్తారు. రేవంత్ రెడ్డిది పెట్టు ధర్నా అంటే మేము ధర్నా కార్యక్రమం పెట్టినాం. అంతేగాని ఇది ఆవేశాన్ని పెంచినాం. రాజకీయంగా మాకు కలిసి వచ్చింది. ఇవాళ ప్రజలందరూ కూడా మంటతోటి ఉన్నారు. ఇవాళ 163 సెక్షన్ పెట్టినా కూడా వస్తామన్నారు. కేటీఆర్ రాకున్నా ఏం లేదు, మేము కూర్చుంటాం ధర్నా అంటే మేమే సముదాయించినాం. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. కోర్టు అనుమతితోటని మేము సముదాయించి బతిలాడి ఇవాళ కార్యక్రమం ఆపుకున్నాం. నీ మైకుల లొల్లికో, నీ సెక్షన్లకో, నీ ఆర్డర్లకో భయపడి ఇలా కార్యక్రమం రద్దు చేసుకోలే. నువ్వు అనుమతి ఇవ్వకపోయినా మేము చేద్దాం అనుకున్నాం. కానీ ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. కోర్టు అనుమతితోటే బరాబర్ మేము ఈ గడ్డ మీద బహిరంగ సభ పెట్టి తీరుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీనికి మనం అందరం కూడా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఈ ఆట ధర్నాకి మరి రమ్మనమని కోరిన అనేక సంఘాలు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు కూడా మరో కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్కు హాజరైన గౌరవ మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక పైన అధిరథ మహారాజులకి, పార్టీ శ్రేణులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా విషయాలు చాలా క్లుప్తంగా పెద్దలు మాట్లాడడం జరిగింది. వాటి జోలికి పోకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ గౌరవ పెద్దలు బలరాం నాయక్ గారు, అలాగే గౌరవ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, డాక్టర్ మురళి గారు మాట్లాడిన మాటలపై నేను జస్ట్ వాళ్లకు క్లారిఫికేషన్, అసలు వాళ్ళు కళ్ళున్నాయా మరి కళ్ళుండి కబోదులా అనే దాని మీద మాట్లాడడం జరుగుతుంది. బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ నాయక్ గారు దయచేసి 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన జరిగింది. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో, గౌరవ కేటీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ రావు గారి ఆశీస్సులతో, మంత్రుల ఆశీస్సులతోటి ఇలా మానుకోట జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత మా పార్టీ వాళ్ళది, మా కేసీఆర్ గారిది, మా మంత్రులది, మాది. ఇవాళ మీరు ఉంటున్న ఎమ్మెల్యే క్వార్టరు ఎంత అద్భుతంగా కట్టించామో ఇవాళ అందులోనే పడుకొని అందులోనే మాట్లాడుతున్నావు. కళ్ళు కనబడాలి. అదే కాకుండా మానుకోట జిల్లా వచ్చుడో శంకర్ నాయక్ సచ్చుడో అని చెప్పేసి మానుకోట జిల్లాను అందరం కలిసి సాధించుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇవాళ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇవాళ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజీలు, దాంతోపాటు మానుకోటను అన్ని విధాల సెంట్రల్ లైటింగ్ కావచ్చు, వైండింగ్, స్ట్రెంథనింగ్, డ్రైనేజ్, ఇవన్నీ మీకు కనబడటం లేదు. ఇవాళ లంబాడి బిడ్డలుగా మీరు ఒక ఆలోచనకు రావాలి. మీకు ఆలోచించే శక్తి లేదు. ఇవాళ 6% నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ కాదా?
ఎంతో స్టూడెంట్ లైఫ్ నుంచి మేము కొట్లాడి మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి కొట్లాడింది నిజం కాదా? ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఇవాళ పోడు భూముల సమస్య, మా పట్టాలు ఇస్తారా లేదా అని చెప్పేసి ఇవాళ ఎంతోమంది పోడు భూముల పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ కాదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ మీరు మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి 6 గ్యారంటీలు పూర్తి చేయకుండా 13 హామీలు ఇచ్చి ఇలా 420 హామీలు ఇచ్చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంతకుముందు పెద్దలు అందరు మాట్లాడారు, బుల్డోజర్లతో తొక్కిస్తాం, కేసీఆర్ను అడ్రస్ లేకుండా చేస్తాం. నువ్వు అడ్రస్ లేకుండా పోతున్నావు, త్వరలోనే అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ సీఎం గారు ఏమంటున్నారు, ఒక్కొక్కళ్ళను తొక్కుకుంటా నేను ఈ సీటు మీద కూర్చున్నా అని. ఇవాళ మీరే తొక్కుకుంటా సీట్ల మీద కూర్చున్నారు, రేపు ప్రజలు తొక్కుతారు, కసరెళ్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ మానుకొట్ట రాళ్ల రుచి ఆంధ్రోళ్ళకు చూపించినాం, మన మీద మనం చూపెట్టలేదు. ఆంధ్రోళ్ళని తరిమి కొట్టినాం, ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తరిమి కొట్టినాం. అదంతా మర్చిపోయి ఇవాళ మేము ఏదో చేసినామేమో పొడిచినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీకు చింతశుద్ధి ఉంటే ముగ్గురికి గతంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇవాళ మేమేం అభివృద్ధి చేయాలి, మేము ఎక్కడ స్టోన్ ఫిక్స్ చేయాలా అని చెప్పి దాని గురించి ఆలోచన చేయండి తప్ప ఇవాళ మేము కలెక్టరేట్ నిర్మిస్తే కలెక్టరేట్ బాధ్యులకు 23 లక్షల చొప్పున సాలార్ తండ దగ్గర ప్రతి గిరిజన కుటుంబానికి డబ్బులు ఇవ్వలేదా? ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా, మెడికల్ కాలేజీలో అది గవర్నమెంట్ ల్యాండే అని చెప్పేసి వెళితే మీరు దయచేసి వాళ్ళకి ఇవ్వవద్దు అని మేము అనటం లేదు, వాళ్ళు గిరిజన బిడ్డలే. ఇవాళ లఘుచర్లలో ఎంత నేరాలు కొరాలి, నువ్వు గిరిజన బిడ్డవు కాదా? గిరిజన కుటుంబంలో పుట్టలేదా? గిరిజన ఓట్లతోటి గెలవలేదా? ఇవాళ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనకు న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి దాన్న పెడితే మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇది మానుకోండి. వాడికి ఎలాగో సిగ్గుశరం లేదు, మీకు ఉండాలి కదా గిరిజన బిడ్డలుగా, ఒక లంబాడి బిడ్డలుగా. ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరి కోసం వీళ్ళు ధారణ చేస్తున్నారు అనేది మీకు సోయి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. పదే ఈ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేశాడు అని చెప్పి నేను ఆ రోజే మాలలో చెప్పాను కదా, ఎవడైనా అయ్యా అబ్బకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో ఈ భూమి కబ్జా చేశాడు అని చెప్పేసి నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం ఉంటా అని చెప్పేసి నేను మీ అందరికీ హెచ్చరిస్తున్నా. కనీసం సెన్స్ ఉండాలా, మాట్లాడడం కాదు. నేను అలాగే మీడియా మిత్రులకు చెప్తున్నా, ఏమి ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను పట్టుకొని మాట్లాడాలే తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ పరువు కూడా పోతుంది. రాబోయే రోజులలో పరువు నష్టం దావా వేసేసి ఒక్కొక్కటి అంతు చూస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒక ఊత పదం అయిపోయింది, శంకర్ నాయక్ మీద కబ్జా చేద్దాం, ఏం పని పాట లేదు, సిగ్గు శరం ఉండాలి. నేను ఇంత పెద్ద మాట నన్ను అయ్యా అబ్బకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో చూపెట్టండి అని చెప్పేసి, అది సోయి లేదు, గాలి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరోసారి మీ అందరికీ మీ ముగ్గురికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గిరిజన బిడ్డలైతే లంబాడి బిడ్డలైతే లంబాడల గురించి ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇవాళ రాష్ట్రం అంతటా లేనిపోని కేసులు పెడుతున్నారు. ఇవాళ పారకొర్తిలో ఒక మనిషి చనిపోయిండు, తొర్రులో కేసు పెడుతున్నారు, లఘుచర్ల దారుణమైన కేసులు పెట్టి వాళ్ళను భయం ప్రాంతాల గురించి ఎన్ని రోజులు ఉంటుంది, ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటుంది? ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాలలో బై ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సిగ్గు శరం ఉంటే ఉన్నట్టు మాట్లాడండి. మేము చేసిన అభివృద్ధి ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మీరు ఊర్లో కూడా తిరగరు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఏం చేయాలి, ఎంత నిధులు తీసుకొచ్చి మానుకోవటాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చేయండి, అంతే తప్ప ఇష్టం వచ్చిన భాష మాట్లాడకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రజలందరూ గమనించాలి. ఇవాళ రాత్రి నిన్న మహాదారణ కార్యక్రమం ఉండే, ఈ కార్యక్రమం సిద్ధమైన మా పులి బిడ్డలు మానుకోట బిడ్డలందరికీ నేను మనవి చేస్తున్నా, దయచేసి బీఆర్ఎస్ బిడ్డలు దయచేసి రాబోయే రోజులలో చాలా అద్భుతంగా మనం దాన కార్యక్రమాన్ని చేపడదాం. ఇవాళ పర్మిషన్ ఇవ్వనందుకు క్యాన్సిల్ అయినందుకు మీరందరూ క్షమిస్తారని చెప్పేసి, మీరు మంచి మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.